అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు వచ్చి అత్తా కోడల నమ్మకం అభివృద్ధి యాత్ర. ఒక చిన్న పల్లెటూరులో అత్త జయమ్మ, కోడలు సుమతి జీవిస్తున్నారు. ఈ ఇంట్లో అనేక సంవత్సరాలుగా శాంతియుతమైన జీవితం సాగుతుంది. సుమతి తన అత్తను చాలా గౌరవించేది. ఆమె మాటలు ఏమాత్రం తీసుకోవడం లేదు. కానీ అత్త జయమ్మ తన కోడలికి జీవితం గురించి చాలా నేర్పింది. సుమతి చిన్న వయసులో అత్తాకోడళ్ల బంధం ఎంతో బలంగా ఉండడానికి కారణం జయమ్మ యొక్క ప్రగతిశీల ఆలోచనలు, నిజాయితీ, అలాగే ఆమె దయామొహ. కానీ ఎప్పుడూ సరైన సమయం వచ్చేవాళ్ళు. జీవితంలో సమస్యలు తప్పనిసరిగా వస్తాయి. సుమతి అత్తతో సన్నిహితంగా మాట్లాడింది. నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని బాధతో చెప్పింది. సుమతి కుటుంబం ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు. వారు అప్పుల భారంతో బలవంతంగా ఒత్తిడికి గురవుతున్నారు. సుమతి పెళ్ళై 3 సంవత్సరాలైనప్పటికీ దైవానుకూలంగా పెళ్లి తర్వాత ఆమె కుటుంబానికి మద్దతు ఇవ్వలేకపోయింది. ఇది ఆమెకి పెద్ద ఆందోళనకు కారణమయ్యింది. జయమ్మ తన కోడలిని నమ్మకం పెంచేందుకు, నమ్మకమే మన జీవితానికి 100 ఏళ్లు పోషించగలదు అని చెప్పింది. జయమ్మ సుమతికి మంచి బిజినెస్ ఆలోచనతో సహాయపడింది. మొదటి నుండి వాళ్ళ ఊర్లో ఉండే రైతుల ఉత్పత్తుల వ్యాపారాన్ని ప్రారంభించడం. అత్త జయమ్మ తన నమ్మకంతో సుమతికి దారి చూపింది. సుమతి మొదట నిరుత్సాహంగా ఉండి ఇది నిజంగా విజయవంతం అవుతుందా అని ఆలోచించేది. కానీ అత్త జయమ్మ తన అనుభవాన్ని పంచుకుంటూ చెప్పింది, ప్రతి ప్రయాణం ఒక అడుగుతో ప్రారంభమవుతుంది, ముందడుగులే వేయమని నేర్పింది. అవన్నీ సుమతి పరిశీలించింది. అత్త స్నేహపూర్వకంగా సాయం చేయడంలో భాగంగా మేము ఎదుర్కొంటున్న సమస్యలను చేరుకోవడానికి తమ అనుభవాన్ని ఏ విధంగా అనుసరించాలో ప్రస్తుత భవిష్యత్తులో చూపించింది. వారికి మొదటి 2 నెలలు బిజినెస్ నిర్వహణలో కష్టమైనది. వారు ఎన్నో తప్పులు చేశారు. మొదటగా వారు మార్కెటింగ్ విషయంలో కొంత తప్పు చేశారు. సుమతి కొంచెం భావోద్వేగంగా రియల్ టైము సమాచారం లేకుండా ముందుకు పోయింది. దీనివలన వారు కొంత నష్టం చూశారు. ఈ సమయంలో జయమ్మ సుమతికి ప్రోత్సాహం ఇచ్చింది. విపత్తులు మన జీవితంలో ప్రతిరోజు వస్తాయి, కానీ వాటిని ఎదుర్కొంటూ సిద్ధంగా ఉండాలి. ప్రతి తప్పు మనకు బాగా నేర్పుతుంది. అత్త జయమ్మ చల్లగా ఉంటూ ఆమెకి సర్దుబాటు చేయడం, ఆత్మవిశ్వాసాన్ని పంచడం మొదలుపెట్టింది. ఈలోగా సుమతికి కొన్ని కష్టాలు, ఆందోళనలు ఉండేవి. తన అత్త సాయం మీద అనుమానాలు వచ్చేవి. కానీ అత్త జయమ్మ ప్రతిసారి తన యొక్క ధైర్యంతో ముందుకు నడిపించింది. ఈ ప్రేరణ సుమతికి మరింత బలాన్ని ఇచ్చింది. కొంతకాలం తర్వాత వారు రైతు మార్కెట్లో చలామణి చేసే ఉత్పత్తుల నుండి భారీ వృద్ధిని చూడగలిగారు. వారు తమ ఉత్పత్తులను వేరే గ్రామంలో కూడా సరఫరా చేయడం ప్రారంభించారు. అత్త జయమ్మతో పాటు సుమతి కూడా ఈ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి తన సొంత ఆలోచనలు పంచుకోగలిగింది. మొత్తం సమయం వారు అద్భుతమైన విజయాన్ని సాధించారు. వారి కుటుంబం ఆర్థిక పరిస్థితి మారింది. అతి విపరీతమైన బంధం జయమ్మ సుమతి మధ్య కొనసాగింది. ఈ క్రమంలో సుమతి అత్త జయమ్మను చూసి, మీరు నా జీవితం మార్చాలనుకుంటే నా ప్రతి విజయానికి కారణం మీరు అని గొప్ప శ్రద్ధతో చెప్పింది. అత్తాకోడళ్ల మధ్య నమ్మకం, మనోధైర్యం, పరస్పర సహాయం, దృఢమైన బంధం ఈ కథలో ప్రధాన అంశాలు. జీవితంలో సమస్యలు ఉండటం సహజం, కానీ అవి మనకు కొత్త మార్గాలను చూపించగలవు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను రాసిన కథలో ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి.